బతుకమ్మ నవరాత్రుల్లో మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ. ఈ రోజు నైవేద్యంగా ఉడికించిన మినప్పప్పు, పెసరపప్పు, వాటిలో చింతపండు రసం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కలిపి ముద్దపప్పు తయారు చేసి సమర్పిస్తారు. ముద్దపప్పు బతుకమ్మ కథ. పూర్వం ఒక అరణ్యంలో ఒక ఋషి దంపతులు నివసించేవారు. వారు భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని పూజించేవారు. ఒకసారి అక్కడ గ్రామాల్లో కరువు వచ్చింది. పంటలు పండక జంతువులు కూడా ఆకలితో అలమటించాయి. ఆ ఋషి దంపతులు దయతో తమ దగ్గర ఉన్న కొద్దిపాటి పప్పును ఉడికించి బతుకమ్మకు సమర్పించి ఇలా ప్రార్థించారు. తల్లి గౌరీ, మాకు మాత్రమే కాదు, ఈ అరణ్యంలో ఉన్న పశువులకు, పక్షులకు, మనుషులందరికీ ఆహారం లభించాలి, పంటలు పండాలి, మూగజీవాలు కాపాడబడాలి అని ప్రార్థించారు. వారి భక్తిని చూసి గౌరీదేవి సంతోషించి వారిని ఆశీర్వదించింది. వెంటనే ఆ ప్రాంతంలో వర్షాలు కురిశాయి, పొలాల్లో పంటలు పండాయి. జంతువులు, పక్షులు అన్ని ఆహారం పుష్టిగా పొంది ఆనందంగా ఉన్నాయి. ముద్దపప్పు బతుకమ్మ ప్రకృతిలోని సమతుల్యతను సూచిస్తుంది. కేవలం మన కుటుంబం మాత్రమే కాదు, ప్రాణికోటి అంతా సుఖంగా ఉండాలి అన్న భావన ఈ రోజున ఉంటుంది. పప్పు అన్నం సమృద్ధిగా ఉండాలని, పంటలు పుష్కలంగా పండాలని ప్రార్థన. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.